రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలతో కరెంటు సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. వాటిని ఎస్పీడీసీఎల్ యాజమాన్యం సాంకేతిక నైపుణ్యంతో చక్కదిద్దుతోంది. ఎస్పీడీసీఎల్ అందుబాటులోకి తీసుకొచ్చిన సాంకేతికత ఏంటి? దీంతో వినియోగదారులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? అంతరాయాలు ఏర్పడితే ఎంత సమయంలో వాటిని పరిష్కరించి తిరిగి కరెంటు సరఫరాను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది? తదితర అంశాలపై ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. నేపథ్యంలో ఎస్పీడీసీఎల్ పరిధిలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, ముఖ్యంగా క్షేత్రస్థాయి సిబ్బందిని ఎలా అప్రమత్తం చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి వివరాలు అడుగుదాం. మనతో పాటు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సార్ ఉన్నారు. సార్, వర్షాకాలం నేపథ్యంలో అంటే ముఖ్యంగా వర్షాకాలం నేపథ్యంలో ఈదురుగాలులు కావచ్చు, లేదంటే తీగలు తెగిపోవడం కావచ్చు, అటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇటువంటి సందర్భాల్లో క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు? టీజీఎస్పీడీసీఎల్లో గతంలో ఎలాగ చేస్తారో దానికి చాలా రేట్లు ఎక్కువగా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వర్షాకాలంలో ఎక్కడ ఇబ్బంది రాబోతుందో ఆ లైన్లు ఆ కనెక్షన్లు ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళలో ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ చేసి ట్రీ కటింగ్ వర్క్స్ కానివ్వండి లేదా ఇతర రిపేర్ వర్క్స్ కానివ్వండి, ఈ ప్రాసెస్ మనం ఆల్రెడీ జూన్ మొదటి వారంలో మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రీ మాన్సూన్ యాక్టివిటీ మొత్తం జూన్ నెలలోనే పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ చర్యలు తీసుకోవడం వల్ల ఈ సంవత్సరంలో ఈ వర్షాకాలంలో మనకి ఇంత భారీ వర్షము, గాలి, ఇతర ప్రభావం వచ్చినా కూడా చాలా తక్కువ అంతరాయాలతో ఈ మాన్సూన్ సీజన్లో మనం పవర్ అందించగలుగుతున్నాము. అదేవిధంగా మనకు దాదాపు 9,000 మంది సిబ్బంది సిటీలో పనిచేస్తున్నారు. దాదాపు ఒక 4 చీఫ్ ఇంజనీర్లు, ఒక 12 ఎస్సీలు, అదేవిధంగా 8,000 మంది సిబ్బంది రౌండ్ ద క్లాక్ డ్యూటీలు వేసుకొని, సో ఈ విధంగా మొత్తం ఎక్విప్మెంట్తో పాటు వెహికల్స్తో పాటు సిబ్బంది రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు. కాబట్టి మనకు అంతరాయాలు చాలా వరకు తగ్గినాయి. ఓకే, ఈ వర్షాకాలంలో ఎక్కడ అంతరాయం ఏర్పడింది, దాన్ని ఎట్లా రీలొకేషన్ చేయాలి, దాన్ని ఎట్లా తిరిగి పునరుద్ధరణ చేయాలనే దాని మీద మీరు ఎటువంటి సాంకేతికను వినియోగిస్తున్నారు? సో ఇక్కడ మీరు చూడొచ్చు, మన ఈ స్క్రీన్లో చూసినా కానీ ఇది మన ఎస్పీడీసీఎల్ కంట్రోల్ రూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సిటీలో ఉన్న దాదాపు ఒక 4,000 లైన్లకు ప్రతి లైన్ మీద ఒక సెన్సర్ పెట్టడం జరిగింది. ఏదైనా ఒక లైన్ మీద అంతరాయం వస్తే ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకు సమాచారం వస్తుంది. అదే సమాచారం ఫీల్డ్ స్టాఫ్కి మనకు ఇచ్చిన వెహికల్స్లో జీపీఎస్తో పాటు ఫీల్డ్ స్టాఫ్ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వాళ్ళు అక్కడే దగ్గరలో ఉన్న పాయింట్ నుంచి ఆ అంతరాయం వచ్చిన పాయింట్కి వెళ్ళి ఇమీడియట్లీ ఫిక్స్ చేస్తారు. దీంతోనే మనకు అంతరాయం వచ్చినా కూడా రెస్టోరేషన్ టైం చాలా వరకు తగ్గింది. ఓకే, ఈ అంతరాయాల్ని మ్యాక్సిమం లిమిటేషన్ ఎంతవరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు? దాదాపు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 60 నుంచి 70% అంతరాయాలు తగ్గినాయి. అదేవిధంగా అబ్సల్యూట్ నెంబర్లో 60 to 70% తగ్గినాయి. అదేవిధంగా మనం డ్యూరేషన్ ఒకవేళ చూస్తే డ్యూరేషన్ కూడా అరౌండ్ 50 to 60% మనకు లాస్ట్ మాన్సూన్తో చూస్తే అది తగ్గించగలిగినాము. సో ముఖ్యంగా స్టాఫ్ అలర్ట్గా ఉన్నారు. ఈ లేటెస్ట్ టెక్నాలజీ విధంగా మనం వాడుతున్న సెన్సర్స్ కానివ్వండి, ఈ వెహికల్స్ కానివ్వండి, అదేవిధంగా కంటిన్యూస్ మానిటరింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించవచ్చు, మనము 1912 కాల్ సెంటర్ తరఫు నుంచి కూడా కంప్లైంట్స్ తీసుకుంటున్నాము. మొబైల్ యాప్ నుంచి కూడా కంప్లైంట్స్ తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో ఇంపార్టెన్స్ పెరిగిన ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేదా ఎస్ఎంఎస్ నుంచి ఏ రకంగా అయినా మనకు కంప్లైంట్ వస్తే అన్ని కంప్లైంట్స్కి ఇక్కడ ఒక చేజింగ్ సెల్ పర్టికులర్లీ, అంటే కంప్లైంట్ తీసుకోవడం ఒకటే కాకుండా కంప్లైంట్ కంప్లీట్ అయ్యే వరకు, రిస్టోర్ అయ్యే వరకు కూడా దాన్ని చేసి కంప్లీట్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్పీడీసీఎల్లో ఇప్పుడు మన దగ్గర కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ 24 hours కన్జ్యూమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది కన్జ్యూమర్స్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. 4.5 రేటింగ్స్ కూడా ఇస్తున్నారు విత్ ది ఎంటైర్ కంప్లైంట్ ఎక్స్పీరియన్స్. సో ఒక విధంగా టెక్నాలజీ కానివ్వండి, అప్డేషన్ ఆఫ్ వెహికల్స్ కానివ్వండి, అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ చూస్తే దీనివల్ల క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై సిటీలో బాగా డెవలప్ అయింది. ఓకే, ఈ 1912 కావచ్చు, లేదంటే ట్విట్టర్ కావచ్చు, వీటికి వచ్చినటువంటి ఫిర్యాదులు, వాటి పరిష్కారాల పరిస్థితి ఎట్లా ఉంది? వేరియేషన్
సి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా అది వేరే సోర్సెస్ నుంచి తీసుకొని ఒక యూనిఫామ్ డాష్బోర్డ్లో చేజింగ్ సెల్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ చేజింగ్ సెల్ దానికి కింద ఫీల్డ్ స్టాఫ్కి పంపించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ అంటే వాటిని తొందరగా ప్రయారిటీ బేసిస్ మీద ఫిక్స్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు లైక్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల పెద్ద చెట్టు పడిపోయినా లేదా పెద్ద యాక్సిడెంట్ అయినా లేదా పెద్ద పోల్స్ ఒకటేసారి పడిపోతే మాత్రం కొద్దిగా లాంగర్ డ్యూరేషన్ అవుతుంది. అదర్వైజ్ 5 నుంచి 15 నిమిషాల్లో మ్యాక్సిమం వచ్చిన కంప్లైంట్స్ మేము రిజాల్వ్ చేయగలుగుతున్నాము. ఓకే, ఈ వర్షాకాలంలో అంటే కేవలం పనులు చేయడం మాత్రమే కాదు, వాటికి సంబంధించినటువంటి సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి సామాగ్రిని మీరు అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుకున్నారా? ప్రతి నెల మేము నెక్స్ట్ 6 మంత్స్కి కావాల్సిన మెటీరియల్ మొత్తం రివ్యూ చేస్తున్నాము. ఏ సీజన్లో ఏమి కావాలి అంటే సమ్మర్లో కావాల్సిన ఎక్విప్మెంట్ సమ్మర్కైనా ముందు డిసెంబర్ వరకు మేము ప్లాన్ చేసి పెట్టుకుంటున్నాము. ఈ మాన్సూన్కి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తము మా చేతిలో ఫిబ్రవరి లేదా మార్చ్ వరకు సెంట్రల్ స్టోర్స్లో వస్తుంది. అదేవిధంగా టైమ్లీ అది ఫీల్డ్కి కూడా వెళ్ళిపోతుంది. రెగ్యులర్గా చిన్న చిన్న డ్యామేజ్ అయ్యే కేబుల్స్ కానివ్వండి, కండక్టర్, నట్స్, బోల్ట్స్, అదేవిధంగా జంపర్స్, ఇన్సులేటర్స్, ఇవి అవసరం ఉన్న క్వాంటిటీ ప్రతి చిన్న లాస్ట్ టీం వరకు ప్రతి వెహికల్ లోపల కూడా ఇవి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం గమనిస్తే కొన్ని టూల్స్ సిటీలో అవుటేజ్ వచ్చినప్పుడు అవసరమైన టూల్స్ కూడా ట్రీ కట్టర్స్ కానివ్వండి, ప్లయర్స్ కానివ్వండి, ఫోల్డబుల్ ల్యాడర్స్ కానివ్వండి, ఇవి కొత్తగా మేము ఎస్పీడీసీఎల్ నుంచి ప్రొక్యూర్ చేసి ఫీల్డ్ స్టాఫ్ దగ్గర పెట్టాము. సో వీటితో కూడా మన స్టాఫ్ మీద కూడా భారం తగ్గుతుంది. వాళ్ళ రెస్పాన్స్ టైం కూడా పెరిగింది. అండ్ కొత్త వెహికల్స్ కూడా మన ఫ్లీట్లో యాడ్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళ మొబిలిటీ కూడా పెరిగింది. సో ప్రతి మెటీరియల్ కావాల్సింది ఫీల్డ్లో ప్రతి టీం దగ్గర ప్రతిరోజు ఉన్నట్టు మేము ఎన్షూర్ చేస్తున్నాము. మీరు ఫీల్డ్కి ఇచ్చినటువంటి పవర్ అంబులెన్స్లు కావచ్చు, లేదంటే ఆటోలు కావచ్చు, వాటితో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి సార్? వాటితో రెస్టోరేషన్ టైం చాలా ఫాస్ట్ ఉంది. పబ్లిక్లో కూడా విజిబిలిటీ వచ్చింది. చాలా సార్లు పబ్లిక్కి పవర్ ఇంటరప్షన్ ఎందుకు అయింది, ఎలా అయింది, మన సిబ్బంది అక్కడ ఉన్నారా లేదా పని చేస్తున్నారా అనేది విజిబిలిటీతోని కూడా పబ్లిక్ కంప్లైంట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఎక్కడైనా ఏ ఇష్యూ వచ్చినా కూడా మేము మా స్టాఫ్ని కూడా ట్రైన్ చేస్తున్నాం. ఫస్ట్ వెళ్ళి కన్జ్యూమర్ని డోర్ ఓపెన్ చేసి వాళ్ళ బెల్ రింగ్ చేసి వాళ్ళతో మాట్లాడండి. అండ్ ఈ వెహికల్తోని స్విఫ్ట్ యాక్షన్ అండ్ క్విక్ రెజల్యూషన్, మనం రెస్టోరేషన్ టైం తగ్గించడానికి ఒక ముఖ్య కారణం ఈ వెహికల్స్ యాడ్ చేయడం. ఈ మధ్యకాలంలో అధికారుల ఫోన్ నెంబర్లను కూడా అక్కడక్కడ అతికించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఎటువంటి ప్రయోజనాలు, ఫలితాలు వస్తున్నాయి సార్? కన్జ్యూమర్స్కి ఆఫీసర్స్ వాళ్ళ కన్సర్న్ లైన్మెన్ కానీ ఏ నెంబర్ కానీ ప్రతి నెల వాళ్ళకు జనరేట్ చేసి ఇచ్చే బిల్లో ఉంటుంది. కానీ అవసరం ఉన్నప్పుడు కన్జ్యూమర్స్ 1912 టోల్ ఫ్రీ నంబర్ ట్రై చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. లోకల్ అధికారులతో మాట్లాడాలంటే కింద స్థాయి నుంచి ఏఈ లెవెల్ వరకు, డిఈ లెవెల్ వరకు కూడా పెద్ద కనెక్షన్ల దగ్గర ప్రతి ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న స్టిక్కర్స్ అతికిస్తున్నాం. సో దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దెమ్ అట్ ద టైమ్ ఆఫ్ పవర్ ఇంటరప్షన్. అది మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా వినియోగదారుల ప్రియారిటీ అనేది మాకు అత్యంత ముఖ్యమైనది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ ఫిర్యాదు అయినా తక్షణమే పరిష్కరించేందుకు టాప్ ప్రియారిటీగా తీసుకొని కృషి చేస్తామని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫారూక్ సార్ అంటున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.